హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మధురిమలు. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ప్లీజ్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మన స్టోరీలోకి వెళ్ళిపోదామా? నువ్వు నా సొంతం ఎపిసోడ్ 3. యష్ కార్ మిర్రర్లో నుంచి తనని తాను చూసుకున్నాడు. మిథున కొట్టిన అచ్చులు తన బుగ్గల మీద స్పష్టంగా కనిపిస్తూ ఉంటే యష్ కళ్ళు కోపంతో ఎరుపెక్కాయి. ఇక యష్ కళ్ళల్లో కోపాన్ని చూసిన సిద్ మాట్లాడకుండా తల దించుకొని మౌనంగా ఉండిపోయాడు. యష్ కార్లో కూర్చోగానే సిద్ కార్ డోర్ క్లోజ్ చేసి ఫ్రంట్ సీట్లో కూర్చున్నాడు. సార్, ఇప్పుడు మీ ఇంటి దగ్గరికి తీసుకుని వెళ్ళమంటారా? యా అన్నాడు యష్. ఇక కొంతసేపటికి ఒక పెద్ద మ్యాన్షన్ ముందు ఆగింది కార్. సిద్ వెంటనే కార్ దిగి వెనక డోర్ ఓపెన్ చేసి సైడ్కి నిలబడ్డాడు. యష్ బయటికి రాగానే డ్రైవర్ కార్ డోర్ తీసుకొని పార్కింగ్ గరాజ్ వైపు వెళ్ళాడు. యష్ ముందు నడుస్తూ ఉంటే తన వెనుక 2 అడుగుల దూరంలో నడుస్తూ ఉన్నాడు సిద్. ఇంటి లోపలికి అడుగు పెడుతూనే హాల్లో ఉన్న తన తల్లి వైపు చూశాడు. అక్కడ మిసెస్ ప్రకాష్ వర్మ గారిని చూసి మమ్మీ అన్నాడు యష్. కన్నయ్య, వచ్చేసావా నాన్న? నువ్వు రావేమో అనుకుని చాలా కంగారు పడిపోయాను అంది ఆవిడ లేచి కొడుకుకి ఎదురొస్తూ. నువ్వు పిలిచిన తర్వాత రాకుండా ఉంటానా మమ్మీ? అండ్ ఇప్పుడే నీ కోడల్ని కూడా కలిసొచ్చా. నువ్వు ఏం చేస్తావో నాకు తెలీదు. పెళ్ళి 1 వీక్లో అయిపోవాలి అన్నాడు యష్. అంటే నీకు మిథున నచ్చిందా కన్నా? నాకు తెలుసు నీకు తను ఖచ్చితంగా నచ్చుతుంది అని. అందుకే ఏరి కోరి మరీ తనని నీకు భార్యగా, ఈ ఇంటికి పెద్ద కోడలిగా సెలెక్ట్ చేశాను. ఓకే మమ్మీ, ఇంకా నేను వెళ్తున్నా అంటూ అక్కడి నుంచి తన రూమ్లోకి వెళ్ళిపోయాడు యష్. బాగున్నావా సిద్ అంటూ ఆవిడ సిద్ వైపు చూస్తూ అడిగారు. నేను చాలా బాగున్నాను మేడం, మీరెలా ఉన్నారు అడిగారు చిన్న చిరునవ్వుతో. నేను కూడా చాలా బాగున్నాను. అయినా మా వాడేంటి నిన్నటి వరకు అసలు పెళ్లి చేసుకోను అన్నవాడు ఇప్పుడు పెళ్ళికి ఓకే చెప్పేశాడు? అది ఎందుకో నాకు కూడా తెలీదు మేడం. నిన్న మీరు ఫోన్ చేసి మాట్లాడిన ఒక హాఫ్ ఎన్ అవర్కి నన్ను పిలిచి ఫ్లైట్ రెడీ చేయమని చెప్పారు. ఇక వెంటనే నేను కూడా సార్ చెప్పిన పని చేసేసాను. మార్నింగ్కి ఇక్కడ ల్యాండ్ అయ్యాము అన్నాడు సిద్ వినయంగా. అవునా, పోనీలే, ఏది ఎందుకు జరిగినా నా కొడుకు పెళ్లి చేసుకుంటాను అన్నాడు, అది చాలు నాకు అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు ఆవిడ కూడా. సిద్ అక్కడే ఒక మూలకి నిలబడి ఉన్నాడు. యశ్వంత్ ఎలాంటి పని చెప్పకపోవడంతో ఒక 5 మినిట్స్కి అతని మొబైల్కి నోటిఫికేషన్ సౌండ్ రావడంతో తీసి చూశాడు. ఈ రోజుకి నువ్వు వెళ్ళిపోవచ్చు ఇంటికి అని ఉండటం చూసి ఓకే సార్ అని రిప్లై పంపించి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు సిద్. రూమ్లోకి రాగానే సిద్కి మెసేజ్ పెట్టేసి ఫ్రెష్ అయ్యి వచ్చి అద్దం ముందు నిలబడ్డాడు యశ్వంత్. నీకు ఎంత ధైర్యమే, నన్నే కొడతావా? తప్పు మీద తప్పు చేస్తున్నావు కదా. అన్ని తప్పులకి కలిపి ఒకే ఒక్క రివెంజ్ ప్లాన్ చేస్తా. దాని నుంచి ఎలా తప్పించుకుంటావో కూడా చూస్తా. ఈ యశ్వంత్ నుంచి తప్పించుకోవడం ఈ జన్మకి నీ వల్ల కాదు అనుకుంటూ మిథున గురించే ఆలోచిస్తూ ఉన్నాడు యశ్వంత్. ఒక 10 నిమిషాలు గడిచిన తర్వాత కూడా బయట నుంచి ఎలాంటి సౌండ్స్ కానీ మనిషి ఉన్నట్టు ఆనవాళ్ళు కానీ లేకపోవడంతో మెల్లగా భయంగానే డోర్ ఓపెన్ చేసింది. కానీ అక్కడ ఎవ్వరూ లేకపోవడంతో యష్ వెళ్ళిపోయాడు అని అర్థమయ్యి ఫాస్ట్గా అక్కడి నుంచి తన రూమ్లోకి వెళ్ళిపోయి డోర్ దగ్గరికి వేసేసుకొని తన పెదాలను మళ్ళీ ఒకసారి మౌత్ వాష్తో క్లీన్ చేసుకొని వెంటనే తన ఫ్రెండ్ అపూర్వకి కాల్ చేసింది. హలో మిథున, చెప్పవే. ఏం చెప్పాలి? నువ్వేమో అప్పుడే ఎలాంటి నిర్ణయాలు తీసుకోకు అని చెప్తున్నావు, కానీ ఇక్కడ వాడు చాలా అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. నాకు చచ్చిపోవాలనిపిస్తుంది అప్పు అంది మిథున ఏడుస్తూ. మిథున ప్లీజ్, నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకోవే.
ఎలా అయినా నిన్ను నేను సేవ్ చేస్తాను. కానీ అప్పటి వరకు నువ్వు ఎలాంటి పిచ్చి నిర్ణయాలు తీసుకోకు. ఈరోజు రాత్రికి ఏదో ఒకటి చేసి నిన్ను సేవ్ చేస్తాను. నేను ఇప్పుడే కాల్ చేస్తాను నీకు. నువ్వు ఈలోపు నీకు కావాల్సినవన్నీ ప్యాక్ చేసుకొని అది సీక్రెట్‌గా పెట్టుకో. మళ్ళీ మీ పిన్నికి తెలిస్తే నిన్ను చంపేస్తుంది. సరే అప్పు అంటూ కాల్ కట్ చేసి తన కన్నీళ్లు తుడుచుకొని తన కాలేజ్ బ్యాగ్ తీసి అందులోనే తన సర్టిఫికెట్స్ అండ్ తన అమ్మ తన కోసం చేయించిన నగలు అన్నీ అందులో పెట్టేసుకొని ఒక 4 జతల బట్టలు కూడా పెట్టుకొని అది ఎవ్వరికీ డౌట్ రాకుండా మంచం కింద పెట్టేసింది మిథున. ఒక గంటన్నర 2 గంటలకి తిరిగి ఇంటికి వచ్చారు రెడ్డి గారు, అతని భార్య ప్రభావతి ఇంకా స్నిగ్ధ. రావడంతోనే మిథునా, అమ్మా మిథునా అంటూ ఎంతో ప్రేమ ఉన్నట్టు పిలిచింది ప్రభావతి కింద నుంచి. మిథున తనకి తాను ధైర్యం చెప్పుకొని బయటికి వచ్చి కిందకి చూసింది. అక్కడ తన తండ్రి అలాగే సవతి తల్లి ఇంకా చెల్లి ముగ్గురు ఉండటంతో కిందకి వచ్చింది. యశ్వంత్ గారు ఏం మాట్లాడారు? అతనికి నువ్వు నచ్చావు కదా? అడిగారు రెడ్డి గారు ఆతృతగా. మీకు నచ్చినట్టు మీరు చేస్తున్నారు కదా, మళ్ళీ ఎందుకు అడుగుతున్నారు నన్ను? నాకు అతను నచ్చలేదు, అతనితో పెళ్ళి నచ్చలేదు అని మీకు చెప్పాను. కానీ మీరేం చేస్తున్నారు? నాకు బలవంతంగా పెళ్లి చేయాలి అనుకుంటున్నారు. అయినా మీలాంటి కసాయి తండ్రి ఈ లోకంలో ఉండరేమో అనిపిస్తుంది. ఇక నుంచి మిమ్మల్ని నాన్న అని పిలవాలి అన్నా కూడా నాకు అసహ్యంగా ఉంది. మా అమ్మే బ్రతికుంటే ఈరోజు నాకు ఇలాంటి దుస్థితి రానిచ్చేది కాదు అంటూ ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది మిథున. దాని జీవితం గురించి ఆలోచించే కదా మీరు ఇలా చేస్తుంది. అది ఎందుకు అర్థం చేసుకోవట్లేదు? యశ్వంత్ వర్మకి భార్య అవ్వడం అంటే ఎంత అదృష్టం ఉండాలి. అలాంటిది ఆ అదృష్టం మీ కూతుర్ని వెతుక్కుంటూ వచ్చింది. అది అర్థం కావట్లేదా? అడిగింది ప్రభావతి. ఇప్పుడు అది గింజుకున్నా యశ్వంత్ గారిని పెళ్లి చేసుకోవడం తప్ప దాని దగ్గర ఇంకొక ఆప్షన్ లేదు. నువ్వు కంగారు పడకు ప్రభా, అంతా నేను చూసుకుంటా అంటూ తన మనుషులకి ఫోన్ చేసి ఇంటికి రమ్మని చెప్పాడు. ఒక అరగంటకి అక్కడికి వచ్చారు రెడ్డి గారి మనుషులు. రేయ్, ఇల్లు మొత్తాన్ని సరౌండ్ చేసి ఉంచండి. మీ కళ్ళు కప్పి ఇంట్లోకి చిన్న ఈగ కూడా రావడానికి వీల్లేదు. అర్థమవుతుందా? మీరు అంత జాగ్రత్తగా ఇంటిని కాపు కాయాలి. ఇందులో ఏమైనా తేడా వస్తే మీ అందరి డెడ్ బాడీస్ ఆర్కే బీచ్లో కొన్ని, ఋషికొండ బీచ్లో కొన్ని, అలాగే భీమిలి బీచ్లో కొన్ని తేలుతాయి. కాబట్టి జాగ్రత్తగా కాపు కాయండి అంటూ వాళ్ళని పంపించేశారు రెడ్డి గారు. ఇక్కడ అపూర్వ అంకిత్కి కాల్ చేసింది. 2-3 సార్లు చేసినా కూడా అంకిత్ కాల్ లిఫ్ట్ చేయకపోవడంతో ఇదేంటి, అంకిత్కి ఎన్నిసార్లు కాల్ చేస్తున్నా లిఫ్ట్ చేయడం లేదు అనుకుంటూ మెసేజ్ పెట్టి ఒక 10 నిమిషాల తర్వాత కాల్ చేయాలి అనుకొని ఫోన్ పక్కన పెట్టేసింది అపూర్వ. బీచ్ రోడ్ ఒక పెద్ద విల్లాలో ఉన్న ఒక రూమ్లో ఇంచుమించు 20 మంది అమ్మాయిలు బిక్కుబిక్కుమంటూ భయంగా ఒక మూలకి కూర్చొని ఉన్నారు. వాళ్ళల్లో ఒకరికి అంతకుముందు పరిచయం లేదు, కానీ అందరి మొహాల్లో కూడా భయం స్పష్టంగా కనిపిస్తుంది. అందరూ భయపడుతూనే అక్కడ కూర్చున్నారు. ఇంకా వాళ్ళ వయసు కూడా 18 నుంచి 25 సంవత్సరాల మధ్యనే ఉండొచ్చు. వీళ్ళు ఇలా భయపడుతూ ఉండగానే అక్కడికి వచ్చాడు అంకిత్. సార్, ఈ మంత్ మనం ట్రాప్ చేసిన అమ్మాయిలు అన్నాడు అంకిత్ మనిషి. అందరినీ వరుసగా నిలబెట్టండి. తన చేతిలో ఉన్న స్కాచ్ బాటిల్ ఓపెన్ చేసి సిప్ చేస్తూ అక్కడే ఉన్న సోఫాలో కూర్చొని కాలు మీద కాలు వేసుకొని ఆర్డర్ పాస్ చేశాడు అంకిత్. ఏయ్, అందరూ నిలబడండి. వాళ్ళల్లో ఒకడు గట్టిగా అరవడంతో భయంగా అందరూ లేచి నిలబడ్డారు. అంకిత్ ఒక్కొక్కరిని స్కాన్ చేస్తూ అక్కడున్న అమ్మాయిలు అందరినీ 2గా విభజించి 2 వరుసలలో నిలబెట్టాడు. ఈ అమ్మాయిలు ఫారెన్కి ఎక్స్పోర్ట్ అవుతారు అండ్ ఈ అమ్మాయిలు ముంబైకి ఎక్స్పోర్ట్ అవుతారు.
ప్యాకింగ్ చేసి సేఫ్గా వాళ్ళని పంపించండి అన్నాడు అంకిత్. సరిగ్గా అదే టైంకి అక్కడికి వచ్చాడు ఐపీఎస్ ఆఫీసర్ శశాంక్. యువర్ అండర్ అరెస్ట్ మిస్టర్ అంకిత్. ఇన్నాళ్ళుగా వైజాగ్లో అమ్మాయిలు కనిపించకపోవటానికి కారణం నువ్వే అని పక్కాగా ఎవిడెన్స్ దొరికాయి. అండ్ నువ్వు కూడా రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయావు. ఇక నిన్ను ఆ దేవుడు కూడా నా నుంచి కాపాడలేడు అన్నాడు శశాంక్. అంకిత్ ఆ స్కాచ్ బాటిల్ని పక్కన పెడుతూ లేచి నిలబడి శశాంక్ వైపు చూస్తూ, ఏంటి కొత్తగా పోస్టింగ్ అయ్యావా? వయసు కూడా 27, 28 ఆ మధ్యలోనే ఉంది. ఓకే, నువ్వు ఈ ప్రొఫెషన్కి కొత్త కావచ్చు, కానీ నేను కాదు కదా. నీకు ఒక అదిరిపోయే బంపర్ ఆఫర్ ఇస్తా. లైఫ్ టైం సెటిల్మెంట్ అని నువ్వు అనుకోవచ్చు. 2 కోట్లు ఇస్తా. నువ్వు 2-3 ఏళ్ళు బల్లల కింద చేతులు పెట్టినా అంత తడి నీకు తగలదు. ఇక్కడ చూసింది చూసినట్టే మర్చిపో. నీకు అంతకీ కావాలంటే వీళ్ళలో ఎవరినైనా అమ్మాయిని చూసి నువ్వు తీసుకొని పండగ చేసుకో. బట్ నాకు ఎదురు వెళ్ళడం అంటే అది నీ ప్రాణాలకే ప్రమాదం అన్నాడు అంకిత్. ఎలా కనిపిస్తున్నాను నీకు? నాకు డబ్బు ఆశ చూపిస్తావా? ఈరోజు నిన్ను చంపి ఈ ఆడపిల్లలందరినీ సేవ్ చేసి వాళ్ళని తిరిగి వాళ్ళ ఇంటికి పంపిస్తాన్రా అన్నాడు శశాంక్ తన రివాల్వర్ తీసి అంకిత్ తలకి గురి చేస్తూ. రేయ్, అన్న తలకి గురి చేస్తావా? నీకు బ్రతకాలి అన్న ఆశ లేదా అంటూ శశాంక్ మీదకి వస్తూ అడిగాడు అంకిత్ మనిషి. రే చోటు, ఆగరా. ఉడుకు రక్తం, ఏం చేస్తాం చెప్పు. పైగా సినిమాల ప్రభావం. ప్రతి ఓడు యూనిఫామ్ వేసుకోగానే తనకి తాను సింగం సినిమాలో సూర్య అనుకునే ఫీలింగ్ ఒకటి. మనం కూడా మన గురించి సార్కి అర్థమయ్యేలా చెప్పాలి కదా. అప్పుడే కదా ఆయన కూడా ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో అనేది ఆలోచించుకోవాలి అంటూ శశాంక్ నేమ్ చూసి, సి మిస్టర్ శశాంక్, కొంచెం ఇలాంటివి చూసి చూడనట్టు వదిలేయాలి. లేదంటే ఇంకొక 5 నిమిషాల్లో నీ శవం జగదాంబ జంక్షన్లో తేలుతుంది అన్నాడు అంకిత్. రేయ్, నువ్వు నన్ను చంపే ముందు అయినా సరే నీ గురించి మొత్తం అంతా బయట పెట్టే చేస్తా. అది మాత్రం నువ్వు గుర్తుపెట్టుకో అంటూ అక్కడే ఉన్న అంకిత్ మనిషిని కొట్టాడు. అది చూసిన అంకిత్ కళ్ళు కోపంతో ఎరిపెక్కాయి. ఇంకా ఉంది. ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇంతకీ శశాంక్ అంకిత్ని అరెస్ట్ చేస్తాడా? మిథున అంకిత్ దగ్గరికి వెళ్తుందా? చూద్దాం ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో.